మనోధైర్యం నిండిన నిలువెత్తు రూపంతో ప్రజల మన్ననలే సంపదగా వెనకేసుకుంటూ సంక్షేమంతో వెలకట్టలేని ప్రజాభిమానాన్ని సొంతం చేసుకున్న కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు కేతిరెడ్డి విష్ణుతేజారెడ్డి, కావలి పట్టణ టీడీపీ నాయకులు, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన సిద్ధు. కార్యక్రమంలో పాల్గొన్న మధుబాబు నాయుడు, దేవరకొండ శ్రీను, సిద్ధు. కావలి నియోజకవర్గ శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకుడు ఆధ్వర్యంలో బుడంగుంట కాలనీ, చెంచగానిపాలెం కాలనీ, కరెంటు ఆఫీస్ ఫస్ట్ కాలనీ వద్ద పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రోషిరెడ్డి, మల్లి, సాయి, విష్ణు, సురేష్, అంజాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈ బుడంగుంట ఎస్టీ కాలనీలో గత 4 రోజుల నుంచి వర్షాలతో ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకోసం వీళ్ళకి ఏదో ఒకటి చేయని ఒక ఆలోచనతో నిత్యావసర వస్తువులు కూడా ఈరోజు బియ్యం కానీ, కూరగాయలు కానీ, అలాగే నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈ కాలనీ వాసులందరూ కూడా అందజేయడం జరిగింది. మంచి ఎమ్మెల్యేగా ఈరోజు 4 నెలల్లో కావలి నియోజకవర్గంలో ఎన్నో మార్పులు మనం కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఏదో మాటల్లో చెప్పుకోవడం కాదు. ఈరోజు తుమ్మలపేట రోడ్ అయితేనేమి, అలాగే బుచ్చి రోడ్ అయితేనేమి, ఈ ట్రంక్ రోడ్డు ఆధునీకరణ అయితేనేమి, ఎన్నో మంచి కార్యక్రమాలు మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. అందులో నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు. ఈరోజు ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా రూరల్ ప్రాంతాల్లో కూడా ఒక 2 కాలనీలలో కూడా తిరుపస్వామి గారి ఆధ్వర్యంలో కూడా ఈ నిత్యావసర వస్తువులు పంచుతూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గానికి అభివృద్ధి కావాలి, ముఖ్యంగా యువతకి ఉపాధి కావాలి. ఇవన్నీ కూడా కావ్య కృష్ణారెడ్డి గారితోనే సాధ్యమవుతుందని మేము చాలా బలంగా నమ్ముతాం. ఏది కూడా ఈరోజు మన 4 నెలల్లో కూడా ఎక్కడ ఏ విషయంలో కూడా చిన్న అవినీతి అనేది లేకుండా మంచి పాలన అందిస్తున్నటువంటి కావ్య కృష్ణారెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు మన శాసనసభ్యులు కావలి నియోజకవర్గ అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్న మన కావ్య కృష్ణారెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మొట్టమొదటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కావలి నియోజకవర్గ ప్రజలు తండోపతండాలుగా ఆయన ఈ 9 నెలల కాలంలోనే ప్రజాభిమానాన్ని చూరగొన్న నాయకుడిగా పేరు తెచ్చుకొని ఈరోజు అభివృద్ధిలో కావలి నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి జరగాలన్నా కృష్ణారెడ్డి గారి ద్వారానే జరగాలనే పరిస్థితి ఈరోజు కావలి నియోజకవర్గంలో ఆసన్న అవటం, ఆయన ఆ అభివృద్ధి బాటలో నియోజకవర్గానికి ఏం తీసుకురావాలనే దాంట్లో ముందుకెళ్తున్న ఆ నేతకి ఈరోజు జన్మదినం సందర్భంగా ప్రతి చోట కూడా కార్యక్రమాలు నియోజకవర్గం అంతా కూడా పండగ వాతావరణంలాగా చేసుకోవటం,
దాంట్లో భాగంగా ఈరోజు మన జనసేన నేత సిద్ధు ఆధ్వర్యంలో ఈరోజు కేకులు కట్ చేసి అవుట్లు కాల్చిన తర్వాత అక్కడ ఆ ప్రయోజనం అనేది జన్మదినానికి కరెక్ట్ కాదు. పేదలకి ఎక్కడైతే నిరుపేదలు ఉన్నారో ఈ బుడంగుంట కాలనీలో, ఇప్పుడు ఈ కాలనీలో చూస్తే చాలా గిరిజనులు పేద స్థితిలో ఉన్న ఈ గిరిజనులకు నిత్యావసర వస్తువులు ఇవ్వాలని చెప్పి ఆయన సంకల్పించటం, ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి పిలవటం జరిగింది. ఆయనకి కృష్ణారెడ్డి గారికి అభిమానిగా సిద్ధు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించడం నిజంగా శుభదాయకం. ఎందుకంటే ఒక అభివృద్ధి మేము అందరం కూడా గతంలో రామాయపట్నం పోర్టు రావాలని, కావలి కనకపట్నం కావాలని చెప్పి సంకల్పించి ఉద్యమం చేయటం జరిగింది గతంలో అందరం కూడా. ఆ కార్యక్రమంలో ఈరోజు ఆ కార్యాచరణ రూపంలో ఆచరణలో ఈరోజు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. ఆయనకి కావలి కనకపట్నం కావాలంటే బ్రహ్మంగారు చెప్పింది ఖచ్చితంగా ఆయన ద్వారా జరుగుద్దనే ఒక మంచి ఉద్దేశంతో కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమానికి అందరం కూడా మిత్రులు దేవరకొండ శ్రీనివాసులు కానీ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ భగత్ సింగ్ కమిటీ అసోసియేషన్ అందరూ కూడా, ముఖ్యం మన సిద్ధు ఆధ్వర్యంలో యువత అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా తిరుపతి స్వామి కానీ ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన జన్మదినానికి ప్రతి సంవత్సరం కూడా, ప్రతి ఏడాది కూడా సిద్ధు ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా నిర్వహించే విధంగా జరుపుతారని చెప్పి భగవంతుడు ఆయనకి కృష్ణారెడ్డి గారికి ఆయురారోగ్యాలు, అదేవిధంగా ఒక మంచి శక్తిని ప్రసాదించాలని చెప్పి మేము. నాగలి పట్టిన నాడు రైతువే, కలము పట్టిన రోజు ఉపాధ్యాయుడివే, పేదల నాడి పట్టినేడు మా శాసనసభ్యుడివే, అమావాస్యకు అదరలేదు, పౌర్ణమికి పొంగలేదు, కటువైన నీ మాట కడవైతే స్వచ్ఛమైన నీ మనసు గంగిగోవు పాలయే, కడవలోని పాలను కాపాడే కృష్ణుడా, కావలి కావ్యంబును కనకపట్నంబుగా మార్చ కథన రంగమున దిగిన కావ్య కృష్ణుడా, లేదు నీకు సాటి, సమీపాన లేదు నీకు పోటీ. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. గురు రాఘవేంద్ర స్వామి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనసా వాచ కర్మన ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ఇట్లు సిఎండి న్యూస్ యాజమాన్యం, కావలి, నెల్లూరు జిల్లా.